తప్పు చేయటం అనేది మానవ సహజం. తప్పు అనేది చాలా లోతుగా ఆలోచించినప్పుడు ఓ కాన్సెప్ట్, దాని నిర్వచనం మారిపోతుంది. ఆ లోటుపాటుల్లోకి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మీ మెదళ్లను గందరగోళపరచును. మనం ఇంకా భగవద్ధర్మం మొదటి దశలోనే ఉన్నాం కాబట్టి స్థూల దృష్టితో ఈ తప్పుల్ని పర్యవేక్షిద్దాం. మనం అనేక తప్పులు చేస్తాం. తెలిసి కొన్ని చేస్తాము, తెలియక కొన్ని చేస్తాం. స్వార్థం కోసం కొన్ని చేస్తాం, అవసరం కొద్దీ తప్పనిసరి కొన్ని చేస్తాం. అహంకారం కొద్దీ కొన్ని చేస్తాం, అలవాటు కొద్దీ చేస్తాం. అజ్ఞానం కొద్దీ చేస్తాం, హింసా ప్రవృత్తి కొద్దీ చేస్తాం. కానీ అవి తప్పులని ఇప్పుడున్న దశలో అంగీకరించలేం. మనకు శరీరము, మనసు, బుద్ధి, బాడీ, మైండ్, ఇంటలెక్ట్ ఉన్నాయి కదా. బుద్ధి వాటిని అంగీకరించనివ్వదు. ఇప్పుడు మన చుట్టూ ఉచ్చులా బిగిసి ఉన్న పరిస్థితులు వాటిని అంగీకరించనివ్వవు. అందుకని భగవద్ధర్మంలో మనిషిని జీరో స్థితికి తీసుకెడతాడు. నిర్మలంగా, అమాయకంగా ఉండే ఆ దశలో మనిషి తనని తాను అంగీకరించేందుకు సిద్ధపడతాడు. అప్పుడు చిన్నతనం నుంచి తాను తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా అవిధేయుడుగా ఉన్నది, వాళ్లకు తెలియకుండా ఏ విధవ పనులు చేసింది, స్నేహితుల పట్ల, సహచరుల పట్ల ఏ విధంగా షాడిజంతో ప్రవర్తించింది, విద్యార్థిగా ఉన్నప్పుడు ఏ అవినీతి పనులకు పాల్పడింది, ఉద్యోగ నిర్వహణలో ఏ అవకతవకలకు కారణమయ్యింది, భార్య పట్ల ఎలా బాధ్యతారహితంగా ఉన్నది, భర్త పట్ల ఎలా అవిధేయురాలుగా ఉన్నది, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా క్రమశిక్షణ రాహిత్యంలో ఉన్నది, పిల్లల పట్ల కొన్ని సందర్భాలలో మోతాదును మించి దురుసుగా ప్రవర్తించింది. ఇవన్నీ భగవాన్ మన కళ్ళ ముందు ఉంచుతారు. ఆ దృశ్యాలన్నీ చాలా విపులంగా, స్పష్టంగా వీక్షించగలుగుతాము. నిజంగా ఇది అద్భుతం, ఆశ్చర్యకరం. ప్రపంచంలోని ఏ ఇతర ఆధ్యాత్మిక శక్తి మనిషిని ఆ స్వచ్ఛమైన దశలోకి తీసుకెళ్లదు. ఇతర ప్రక్రియలో ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం సాధన పేరుతో గింజుకులాడినా మనిషి ఆ నిర్మలమైన సెల్ఫ్ జడ్జిమెంట్ ఉన్న స్థితికి చేరుకోలేడు. అంటే మనం థియరీ నుంచి ప్రాక్టికల్ దిశగా పయనిస్తున్నామన్నమాట. అప్పుడు జరిగిందేమిటి? ఇన్నాళ్ళు ఆత్మవంచన చేసుకుంటూ అణిచిపెట్టి ఉంచిన దుఃఖము, అహంకారంతో తొక్కిపెట్టి ఉంచిన దుఃఖము, పశ్చాత్తాపడడానికి బుద్ధి చేత నిరాకరించబడడానికి ప్రేరేపించబడి బయటపడకుండా దాగి ఉన్న దుఃఖము ఒక్కసారిగా కట్టలు తెగి ప్రవహిస్తుంది. కొంతమంది మనసులోనే దుఃఖపడి పశ్చాత్తాపమనే ఆ పునీతాగ్నిలో దహించుకుపోతూ పాపం నుండి విముక్తి పొందుతూ ఉంటారు. కొంతమంది కళ్ళలో జాహ్నవి తుషార బిందువులు వంటి కన్నీరు. చాలామంది బావురుమని బయటికి చేస్తారు. అది ఎంత ఆపుకుందామనుకున్నా ఆగని దుఃఖం. ఆ ఏడుపులతో ఆశ్రమ వాతావరణమంతా హోరెత్తిపోతూ ఉంటుంది. అక్కడ పెద్ద చిన్న అన్న తారతమ్యం ఉండదు. నిజమైన పశ్చాత్తాపము, ప్రపంచం మొత్తం మీద నిజమైన పశ్చాత్తాపం లభించే ఒకే ఒక్క ప్రదేశం. ఆ దుఃఖంలో, పశ్చాత్తాపంలో మనిషిలోని దుర్మార్గపు ప్రవృత్తులన్నీ ఒక్కటొక్కటిగా హరించుకుపోతూ ఉంటాయి. మనిషిలో అతను నైర్మల్యం వైపు మొగ్గటానికి అడ్డుపడుతూ బ్లాక్స్ ఉంటాయి. అది ఇదివరలో ఎంత ప్రయత్నించినా లొంగకుండా అభేద్యమైన బండరాళ్ళలా నిలబడిపోయిన బ్లాక్స్. అవిప్పుడు ఏ ప్రయత్నమూ లేకుండా కేవలం భగవాన్ అనుగ్రహం, మహిమ వల్ల మంచులా కరిగిపోతూ ఉంటాయి. ప్రతి మనిషిలో ట్రామా ఉంటుంది. ఆ ట్రామాని గుర్తించగలిగి దాన్ని రిపేర్ చేసుకోగలగాలి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.